హాయ్, ఈరోజు మిర్చి బజ్జీ వేస్తున్నాను. శనగపిండి, వాము, సాల్ట్, వంట సోడా, ఒకసారి బాగా కలపాలి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేసుకుంటూ, పలచగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్లు ఉండలు లేకుండా పిండిని బాగా కలిపి పక్కన ఉంచేద్దాం. ఈ వాము వేయడం వల్ల గ్యాస్ అనేది రాకుండా ఉండడం కోసం పిండిలో కొద్దిగా వాము వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకండి, చేదు వస్తుంది. మీడియంగా వేసుకొని ఇలా చూపించిన విధంగా కలిపి ఒక 2 hours నాననిద్దాం. ఒక ప్లేట్ తీసుకున్న ప్లేట్లో శనగపిండి, సాల్ట్, వాము బాగా కలిపి పక్కన పెట్టేద్దాం. మిర్చి తీసుకున్నాను, చూపించిన విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన మిర్చిలో మనం కలిపి ఉంచిన పిండిని ఫిల్ చేస్తున్నాను. ఆయిల్ అనేది మొదట ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లో ఆయిల్ అనేది వేడెక్కాలి. మనం బజ్జీ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూసారు కదా, మిర్చిని నానబెట్టిన పిండిలో నుంచి బజ్జీ వేస్తున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచితే మిర్చి అనేది బాగా కుక్ అవుతుంది లోన. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. విలేజ్ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ఫ్రెండ్, మిర్చి బజ్జీ వేయడం. చూసారు కదా, చాలా సింపుల్ అండి మిర్చి బజ్జీ వేయడం. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎలా ఉందో తెలియచేయండి.